మే 19కి నేను అయ్యాను బర్త్. ఇవాళ నేను చూశాను బ్రీత్. పోలా అదిరిపోలా. బ్రీత్ మూవీ చూసేసి అయ్యాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ మెయిన్ లీడ్ చైతన్య కృష్ణ గారు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్కటే ఎక్స్ప్రెషన్ భయ్య. ఎంతగా అంటే లిటరలీ మూవీ ఎండింగ్ వరకు అతను ఒక్క స్మైల్ కూడా ఇవ్వలేదు మొత్తం మూవీలో. లిటరలీ ఒక్కసారి కూడా నవ్వలేదు మొత్తం మూవీలో. అండ్ 90% మూవీ హాస్పిటల్లోనే ఉంటుంది. అండ్ మూవీ చూస్తున్నప్పుడు అసలు అది హాస్పిటల్లోనే అనిపిస్తుంది. పేషెంట్ ఏమో ఇన్షర్ట్ వేసి ల్యాప్టాప్ ఆపరేట్ చేస్తూ ఉంటాడు అండ్ డాక్టర్స్ ఏమో కామెంట్ చేస్తూ ఉంటారు. జస్ట్ లైక్ అది హాస్పిటల్ అయినా లేకపోతే సర్కస్సా. ఈ మూవీ స్టోరీ గురించి చెప్పాలంటే స్టేట్ సీఎం హెల్త్ ఇష్యూస్ వల్ల హాస్పిటల్లో జాయిన్ అవుతాడు అండ్ హాస్పిటల్ పేరే బ్రీత్. బట్ సీఎంకి హాస్పిటల్లోనే డేంజర్ ఉంటుంది అండ్ మన హీరో ఆ సీఎంని లాస్ట్ వరకు ఎలా కాపాడతాడు అనేది ఈ స్టోరీ. స్టోరీ చూస్తే చాలా సింపుల్గా ఉంది కదూ. బట్ ఇదే స్టోరీని థియేటర్లో 2 hours వరకు చూపించారు. బట్ లక్కీలు నేను థియేటర్లో చూడలేదు, ఓటీటీలో చూశాను. వెన్నెల కిషోర్ గారు కామెడీ ఉంటుంది భయ్య మూవీలో, బట్ అది అంతగా బాగాలేదు. ఈ మూవీలో ఒక లవ్ ట్రాక్ కూడా ఉంటుంది భయ్య మన హీరోకి అండ్ హాస్పిటల్లో వర్క్ చేసే ఒక అమ్మాయికి. బట్ అది అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. మెరుపుతీగా ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ నేమ్స్ కూడా నాకు తెలియదు భయ్య, ఒక నందమూరి కృష్ణ తప్ప. అది కూడా ఈ మూవీతో. యాక్చువల్లీ డైరెక్టర్ స్టోరీని బాగానే సెలెక్ట్ చేసుకున్నాడు భయ్య, బట్ మెయిన్ లీడ్నే గాలికి వదిలేశాడు. అండ్ ఈ మూవీ సినిమాటోగ్రఫీ ఈస్ ఓకే, గుడ్. సాంగ్స్ అయితే మన హీరో యాక్టింగ్ కంటే వరస్ట్గా ఉన్నాయి. సో గైస్, దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ మూవీ బ్రీత్. మూవీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్.